వాస్తవాన్ని అమెరికన్ ఫ్లాగ్ని మీరు చూస్తే అమెరికన్ ఫ్లాగ్లో 13 చారలు, ఆ తర్వాత 50 నక్షత్రాలు మీకు కనపడుతుంటాయి. 50 నక్షత్రాలు, 50 రాష్ట్రాలు, 13 చారలు ఏంటంటే బ్రిటిష్ కాలనీస్ అండి. ఆ బ్రిటిష్ కాలనీస్ యొక్క ఆ 13 సంఖ్య, ఆ చారలు అందులో కనపడుతూ ఉంటుంది. బ్రిటిష్ వారు కూడా క్రీస్తుని అంగీకరించినటువంటి వారు, క్రీస్తుని ఫాలో చేసినటువంటి వారు. వారి రాజ్యాంగం కూడా ద్వితీయోపదేశకాండమైనటువంటి ఆ గ్రంథం నుంచి, అంటే బైబిల్లో ద్వితీయోపదేశకాండం ఉంది, ఆ బుక్ నుంచే వారి రాజ్యాంగాన్ని వారు రాసుకుంటే ఆ రాజ్యాంగాన్నే ఈ అమెరికన్స్ కూడా అమలు పరిచారు అంటలో ఏ విధమైన సందేహం లేదు. డొనాల్డ్ ట్రంప్ను మనం చూస్తున్నాం. రెండోసారి ఆ వ్యక్తి అమెరికా దేశానికి అధ్యక్షుడిగా ఆయన మరలా పీఠాన్ని ఎక్కాడు. 47వ రాష్ట్రపతిగా, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా ఆ వ్యక్తి ఉన్నాడు. దిగ్విజయమైన విజయం, మ్యాసివ్ విక్టరీ ఆ వ్యక్తి పొందుకున్నాడు. నిన్నటి దినాన డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి అమెరికా దేశపు న్యూ ప్రెసిడెంట్, ఆ వ్యక్తి అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్లో ఆయన ప్రమాణ స్వీకరణ చేశాడు.